హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఇలా మనం డేటాని ఎంటర్ చేసామనుకోండి, చాలా ఈజీగా అన్నది డేటా ఎంట్రీ అయితే అయిపోతుందన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఎంత ఈజీగా డేటా అన్నది ఎంటర్ చేస్తున్నానో. సో ఇలా మీరు చేసినట్టయితే చాలా అంటే చాలా టైం అయితే సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా అనమాట. ఇలా అయితే చాలా టైం అయితే సేవ్ చేసుకోవచ్చు. సో ఇలా చేయాలి అంటే ఏం చేయాలో చూద్దాం. ఓకే, సో మీరు ఎక్కడి దాకా అయితే డేటా ఎంటర్ చేశారో దానికి నెక్స్ట్ రో దగ్గర క్లిక్ చేసుకోండి. ఫస్ట్ ఒకసారి డేటా ఎంటర్ చేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఐడి, నేమ్, ఏజ్, జెండర్, పొజిషన్ ఇలాంటివన్నీ ఫస్ట్ ఈ లైన్ రాసేసుకొని అలాగే ఒక ఫీల్డ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఆల్ట్ డి అండ్ ఓ క్లిక్ చేయండి. ఓకే, ఆల్ట్ డిఓ. ఓకే, సో ఈ పేజ్ అన్నది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఫీల్డ్ ఏంటో అది ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటుంది. సో దాని తర్వాత మీరు న్యూ పైన క్లిక్ చేయాలి. న్యూ పైన క్లిక్ చేసి ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను 5th రోలో ఉన్నాను కాబట్టి 5th ట్యాబ్ క్లిక్ చేసుకుంటూ నేమ్ అన్నది టైప్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ నా పేరే ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత సో ఫీమేల్. ఓకే, మళ్ళీ ట్యాబ్ పొజిషన్ NAGER. ఓకే, మళ్ళీ ట్యాబ్ 1,40,000. ఓకే, సో ఇలా న్యూ రో మీద క్లిక్ చేసుకుంటూ వెళ్తే చాలా ఈజీగా అయితే మనం డేటా ఎంట్రీ ఏదైనా ఎంట్రీ ఉంటే అది ఈజీగా చేసుకోవచ్చు అనమాట.